आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। रोचमो रोचबाण शोभन शोभमान कल्याण शतं दीवे शतं दीर्घमायु। పుష్పాచల స్వామికి సేవకునిగా అక్కడ స్వామిని నిత్యం చూసుకుంటూ అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకున్నంత భాగంగా ఆయనకు గౌరవ వేతనంగా ఇవ్వడం జరిగినది. అదేవిధంగా విశేషంగా ధన్యవాదాలు. అలాగే గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే స్వామివారికి సేవలు చేయాలని మేము కోరుచున్నాము. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మధ్యలేటి అన్నగారు కూడా రావాలని, ఎందుకనంటే ఏమీ ఆశించకుండా పబ్లిసిటీలో ధర్మ పరిరక్షణ చేస్తున్నారు ఆ దంపతులు. మీరు స్టేజ్ పైకి రావాలని మేము కోరుచున్నాము. ధర్మంగా చేసే కార్యక్రమాల్లో ఎలాంటి సేవాభావం చేసుకుంటూ ఎలాంటి స్వలాభం లేకుండా దేవాలయాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపే ఒక భాగంగా వీరు దంపతులు కూడా ఉండడం చాలా విశేషం. ఎందుకంటే హిందుత్వంలో పురాతనమైన ఇంతవరకు కూడా పెద్దవారు చెప్పి ఉన్నారు సత్యభామ గారు. ఎందుకంటే పురాతనమైన గుళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ గుళ్ళను తిరిగి అభివృద్ధి చెందడం లేదు. ఎందుకంటే మనం ఒక ఇల్లు నిర్మించి ఒక 70 ఏళ్ళు 100 ఏళ్ళు అయినాక తర్వాత మా అబ్బగారు కట్టారు, మా తాతగారు కట్టారు, మళ్ళీ తర్వాత పునర్నిర్మించుకుంటున్నాం. అలాంటి దేవాలయాన్ని కూడా మనం పునర్నిర్మించుకోవడం విషయం. జై శ్రీరామ్. మన అబ్బాయి గారి వెంకట సాయి, మేము శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా ఎంతో సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తున్న గత 6 సంవత్సరాల నుంచి. నా తమ్ముడుగా ధర్మ పరిరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో విశేషమైన కృషి చేస్తున్నారు. కష్టాల్లో కూడా ఉంటూ, అలాగే కమలాపురంలో ప్రభుత్వం నుంచి మనము ఇంద్రమ్మ కాలంలో 3 సెంట్ల స్థలము తీసుకుని రామాలయం కూడా నిర్మాణం చేస్తున్నాము. అది ఒక ఉద్యమం లెక్క చేసేసి ప్రజల చైతన్యం తీసుకొని వచ్చి ప్రభుత్వం కూడా మాకు సహకారిగా ఉండి ఆ నిర్మాణానికి, అలాగే గోవింద సేవ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమతి సత్యభామ గారి యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ 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 త్రిదండి చిన్నజీవ స్వామి వారి యొక్క ఆశీస్సులతో త్వరలో కూడా సంపూర్ణం చేస్తామని రామాయణాన్ని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ స్వామి వారి యొక్క ఆశీస్సులు మేము తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓం శతమానం భవదేతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతి శతమిదిం శతం దీర్ఘమాయు. ఇక్కడ ఈ సభను అలంకరించిన పెద్దలు, అదే విధంగా ఇక్కడ ఎన్ని గ్రామాలని నాకు తెలియదు, కానీ 2 గ్రామాలను చూస్తున్నాను. ఇక్కడ కొత్తూరు అని ఇంకొక ఊరని. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా భక్తి అనేది ప్రధానం. భక్తి అనేది ప్రధానం లేకపోతే చిన్న పెద్ద గురువు దైవం ఏముండవు. అందుకే మా గురువు దైవం కావాలి, భగవంతుడు కావాలి, దానివల్ల మనం అభివృద్ధి చెందాలి, మంచి ఫలితాలు ఇవ్వాలి, మనం 10 మందికి ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అంతా ప్రతి సంవత్సరం చేస్తూ, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు అందరం చూసినాం, నేలపైనే ఈ కార్యక్రమం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి చుట్టూ కాంపౌండు, ఒక స్టేజీ, ఒక ఇడ్లీకి నిర్మాణము, గోశాలకు ఒక రకంగా ఏర్పాటైంది. ఏది కూడా చిన్నగా ఇటుకని పేరుస్తూ పోతేనే అది పెద్ద గొప్ప గోశాల అయిపోయి అది మన ఊరికి, మన గ్రామానికి, మన తాలూకాకు, మన రాష్ట్రానికి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి. డబ్బు ఇస్తేనే సహకారం కాదు, కానీ మీరు చేసే ప్రతి మాటలో కూడా సహకారమే. వాళ్ళు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా తలా ఒక చేయందించడం కూడా ఒక గొప్ప విశేషం. జై శ్రీరామ్.